మేడిగడ్డ ఈ వ్యవహారంలో నిజంగా అవినీతి దాన్ని శిక్షిస్తారా లేకపోతే రాజకీయంగా వాడుకుంటారనేది చెప్పాలి. ఒక కీలకమైనటువంటిదే మంత్రులు వెళ్ళి పర్యటించడం. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా చక్కటి పాయింట్స్ మాట్లాడారు. బిల్డర్ కూడా అయినటువంటి ఆయన. నేను సాధారణ వ్యక్తిగా అడుగుతున్నా, ప్రజల నుంచి వస్తున్న అనుమానాలను అడుగుతున్నా. గతంలో వైఎస్ఆర్ హయాంలో ప్రాణహిత చెవిల పనులు ప్రారంభమైనవి. అప్పుడు 38,000 కోట్ల వ్యయం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 148 మీటర్లకే ఒప్పందం చేసుకున్నారు. 148 మీటర్ల మహారాష్ట్ర డిమాండ్, దానికి ప్రభుత్వం ఒప్పుకుంది. దీనివల్ల రాష్ట్రానికి, అసలు తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏంటి? తర్వాత డ్యాములు కట్టారు. నాణ్యతగా కట్టుంటే ఈరోజు ఈ సమస్య వచ్చి ఉండేదా? డ్యాములలో ఆప్ స్ట్రీము, డౌన్ స్ట్రీముల్లో సాంకేతికంగా ఎలా కట్టాలో అలా నాణ్యతగా కట్టుంటే ఇట్లా జరిగేది కాదు. 2022 ఏప్రిల్ 28 నాడు ఈరోజు కూలిన ప్రాంతంలో సమస్య ఉంది. వెంటనే మరమ్మతులు చేసి ఉంటే ఇట్లా అయ్యేది కాదు. టెండర్లో చూపిన ఆసక్తి నాణ్యతలో కానీ మరమ్మతులు కానీ ఎందుకు చూపెట్టలేదు? వీటన్నిటి మీద సమాధానాలు చెప్పాలి. ఇది ఒకటో రెండో పిల్లలు తాగదు. రాఫ్ట్ కింద ఉన్న ఇసుక ప్రాపర్ చూస్తూ ఉంటే ఇలా ప్రాపర్గా చూసుంటే ఇలా అయ్యేది కాదు. అప్పులు చేసి ఎక్కువ వడ్డీలకి తెచ్చి కట్టినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటిది ఏంటనేది చూడాలి. పంపులు మునిగిని 126 లెవెల్లో కట్టి ఉంటే పంపులు మునక్కపోతుండే. వరదలు వచ్చినప్పుడు స్టాప్ లాక్ గేట్లు ఎందుకు పనిచేయలేదు? పనిచేయకపోతే అందుకు సంబంధించిన అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఈ డ్యామ్కి సంబంధించిన ఫైనల్ బిల్ ఇచ్చారా? ఈ డ్యామ్కి జరిగిన నష్టాన్ని ఏజెన్సీలతో పనిచేయిస్తారా? మేడిగడ్డ నుంచి 50 టీఎంసీల నీరు లిఫ్ట్ చేశారు. మూడో బ్యారేజ్ దగ్గర 41 టీఎంసీ లిఫ్ట్ చేశారు. మరి 9 టీఎంసీల నీరు ఎక్కడ వాడారు? ఇంత కరెంటు వ్యయం లిఫ్ట్ చేసిన వీళ్ళు నీరు మళ్ళీ గోదావరిలో వదిలేశారా? ఉన్న నెట్టే సక్రమంగా వాడట్లేదు. మరి 3 టీఎంసీ నీటి వినియోగానికి ఎందుకు నామినేషన్లో పనులు మొదలుపెట్టారు? ఈ పనుల్లో టన్నెల్ కాదని ఆగమేఘాల మీద పైప్ లైన్లు పనులు చేశారు. వీటన్నిటి మీద తగిన చర్యలు చేపట్టాలి అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఏం చేస్తారో చూడాలి.